శ్రీవల్లి చందు పెళ్లి అయ్యాక అప్పగింతల్లో శ్రీవల్లి తన తల్లిదండ్రులను హగ్ చేసుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. శ్రీవల్లి వాళ్ళని చూసి సాగర్ కూడా చాలా బాధపడుతూ ఉండగా ధీరజ్ సాగర్తో ఒక అమ్మాయిని అప్పగింతలు చేయడం కన్నా బాధాకరం మరొకటి ఉండదేమో అని అంటాడు. ఇక సాగర్ వెంటనే బాధతో కన్నవాళ్లకు మాత్రమే కాదురా చిన్నోడా, ఇన్నాళ్ళు పుట్టి పెరిగిన ఇంటిని, కన్నవాళ్ళని, అయిన వాళ్ళని విడిచిపెట్టి రావడం అంటే ఆడపిల్లకు కూడా భరించలేని బాధనే కదా అని సాగర్ నర్మద వైపు చూస్తూ అంటాడు. ఇక నర్మద ప్రేమ కూడా చాలా బాధపడుతూ, ఇలాంటివి మన జీవితాల్లో జరగలేవు. వల్లి అక్క చాలా అదృష్టవంతురాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళవచ్చు అని నర్మద ప్రేమతో అంటూ, సాగర్ ధీరజ్ వైపు చూస్తూ, కానీ నాకు ప్రేమకి ఆ అదృష్టం లేదు అని నర్మద అంటుంది. ఇక అందరూ అక్కడ చాలా బాధపడుతూ ఉంటారు. సడన్గా వేదవతి అక్కడికి వచ్చి ప్రేమ నర్మదతో ఇద్దరు ఇంటికి వెళ్ళి హారతి కోసం రెడీ చేయమంటుంది. ఇక నర్మద నాకు కారు నడపడం రాదు అని అంటే, చిన్నోడా నువ్వు వెళ్ళరా అని వేదవతి అంటుంది. ఇక కట్ చేస్తే కారులో ధీరజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఇక ప్రేమ వెనక సీట్లో కూర్చోబోతుంటే నర్మద అడ్డుపడి ధీరజ్ పక్క సీట్లో కూర్చోమంటుంది. ఇక అలా నర్మద ప్రేమ ధీరజ్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 19 ప్రోమోలో చందు శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఆగండి ఆగండి అంటూ చందు అక్క చెల్లెలు ఆపుతారు. ఇక అన్న వదినను ఆట పట్టిస్తూ ఒకరి పేరు ఒకరు చెప్పి ఇంట్లోకి రావాలి అని అంటారు. ఇక శ్రీవల్లి చాలా సిగ్గుపడుతూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక నర్మద తను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు జరిగిన గొడవలు అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ప్రేమ కూడా అలాగే బాధపడుతూ గుర్తు చేసుకుంటుంది. ఇక చందు శ్రీవల్లి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. శ్రీవల్లి చేత దేవుడి దగ్గర దీపం పెట్టిస్తారు. ఇక అదే సమయంలో చందు అక్క, నాన్న మీకో విషయం తెలుసా, ఇంటికి 3 కోడళ్ళు వచ్చారు, కానీ ఒక్క కోడలు మాత్రమే సాంప్రదాయంగా ఇంట్లో అడుగుపెట్టి లోపలికి వచ్చింది అని అంటుంది. శ్రీవల్లి ఇద్దరి తోడి కోడళ్లను ఒక రేంజ్లో చూస్తుంది. ఇక వేదవతి, నర్మద, ప్రేమ అందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.